హలో అండి. సమ్మర్‌లో మనకి మల్లెపూలతో పాటు కనకాంబరాలు గూడా చాలా ఎక్కువగా పూస్తాయి గదా! వేసవిలో చాలా ఎక్కువగా పూస్తాయి కనకాంబరాలు గూడా. మా గార్డెన్‌లో నాకున్న కొన్ని చిన్ని చిన్ని మొక్కల్లో మల్లె మొగ్గలతో పాటు కనకాంబరాలు గూడా మిక్స్ చేసి మరువంతో పాటు మాల కట్టుకుంటున్నాం ఇంచుమించు డైలీ. అయితే ఈరోజు ఏం చేశానంటే ఓన్లీ కనకాంబరాలు మాత్రమే కోసుకున్నాను. పువ్వులు పూయడం అనేది అంటే ఎక్కువయినియమాట. అంటే గ్రోత్ చాలా బావుంది. ఒక 5, 6 చెట్లున్నాయి. వాటికే ఇన్ని పూలు పూసాయి. అయితే మా మొక్కలకి నేనేమిస్తున్నానో పువ్వులింత చక్కగా పూయడానికి నేనిచ్చే ఫెర్టిలైజర్ ఏంటనేది చెప్తాను. అంతేకాదు మల్లెపూలతో పాటు చిన్ని సన్నజాజి పాదుంది. చాలా చిన్నది. ఒక ఒకే ఒక కొమ్ముంది దానికంతే. దానికి కూడా పువ్వులు చాలా పూస్తున్నాయి. సో, సమ్మర్‌లో మనకి కనకంబరాలు ఎందుకెక్కువ పూస్తాయంటే సీజన్ చాలా ఎక్కువ ఇది. ఆఫ్‌కోర్స్ ఇది త్రూఔట్ ఇయర్ ఉన్నా కూడా సమ్మర్‌లో చాలా ఎక్కువ పూస్తాయి. దీనికి మనం చేయాల్సిందేంటంటే ఫస్టు కనకాంబరం మొక్కల్ని నల్ల మట్టిలో పెంచితే చాలా పూలు పూస్తాయి. కానీ నల్ల మట్టి అందరికీ అవైలబుల్ కాకపోవచ్చు కదా! నెక్స్టు కంప్లీట్‌గా దీన్ని ఎండలో ఉంచాలి ఈ ప్లాంట్‌ని. అప్పుడే మనకి పూలు చాలా ఎక్కువ పూస్తాయి. వాటరింగ్ కూడా తక్కువగా ఇవ్వాలి. చాలా ఎక్కువ ఇవ్వకూడదు. అంటే మట్టిని మనం ముట్టుకున్నప్పుడు తడి మన చేతులకి తగలకూడదు. అలా ఇస్తేనే పువ్వులు పూస్తాయి. లేదంటే కొమ్మలు, ఆకులే వస్తాయి ఎక్కువగా. ఆ తర్వాత రెగ్యులర్‌గా పూసిన పువ్వుల్ని కోస్తూ ఉండాలి. ఎండిపోయిన వెన్నెలని తెంచేయాలి. ఇవి జనరల్‌గా తీసుకోవాల్సిన ఆహ్, కనకాంబరం మొక్కకున్న కేరింగ్ మాట. మనం జనరల్‌గా ఫాలో అవ్వాల్సినవి ఇవి. ఇవి కాకుండా మనం మన మొక్కలకి ఇచ్చే ఫెర్టిలైజర్. నేనైతే రెగ్యులర్‌గా బనానా పీల్స్ అవి ఇస్తాను. పొటాషియం చాలా అవసరం కాబట్టి వీటికి. అది కాకుండా స్పెషల్‌గా ఏంటంటే అంటే రెగ్యులర్‌గా కంటిన్యూయస్ ప్రాసెస్ నేనేమిస్తున్నానంటే నా ప్లాంట్స్‌కి అది వీడియోలో చెప్తాను. అది చాలా ఈజీ. ఏం ఖర్చున్న పనేం కాదు. అలా అని ప్రతిరోజు దానికోసం మనం టైమ్ స్పెండ్ జేసి వాటిని కలెక్ట్ చేసి ఇంకోటి అలా గూడా ఏం చేయాల్సిన పని లేదు. ఈ మొక్క చూసారా? ఈ కనకాంబరం కంప్లీట్‌గా పోయింది నా దగ్గర. ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మా నర్సరీలో ఈ రెడ్ కలర్‌వి దొరకట్లేదు. అయ్యో! అనుకున్నాను. కానీ ఆ విత్తనాలు అందులో ఉండుంటాయి. ఆ మొక్కొచ్చినప్పుడే అర్థమైంది నాకు. ఆ లీవ్స్ చూసి. సో, మొక్క పెద్దగా అయింది. పువ్వులు గూడా వస్తున్నాయి. ఇలా మనకి రావడానికేంటంటే బియ్యం కడిగినప్పుడు నీళ్లుంటాయి గదండీ! బియ్యం కడిగిన నీళ్ళు. ఫస్ట్ కడిగిన నీళ్ళు గాకుండా సెకండ్, థర్డ్ టైమ్ కడిగిన నీళ్ళని తీసుకొని యాజ్ ఇట్ ఈజ్‌గా మొక్కలకి పోసేయొచ్చు. అందులో మళ్ళీ డైల్యూట్ చేయడం ఇంకోటి చేయక్కర్లేదు. ఎందుకంటే అదేం ఫెర్మెంటేషన్ చెయ్యం కదా మనం. ఒక 2, 3 డేస్ నుంచి ఇలా అయితే అప్పుడు దాంట్లో వాటర్ మిక్స్ చేసి వెయ్యాలి. సో, ఇలా బియ్యం కడుక్కునేటప్పుడు పక్కన ఏదన్నా ఒక పెద్ద బౌల్ పెట్టుకొని అందులో ఆ వాటర్‌ని వంపుకుంటే మొక్కలకి వేసేసుకోవచ్చు ఫ్రెష్‌గా. అలా కాకుండా కొంచెం గెంజితో పాటుగా అన్నం వార్చితే గంజితో పాటుగా ఉన్న అన్నాన్ని ఇలా మనం ఫెర్మెంటేషన్ చేసుకుంటే ఇలా అవుతాయి. కంప్లీట్‌గా మనకు అన్నం గూడా కనిపించదింక. సో, నేనైతే 3 డేసే ఉంచాను. అంతకంటే ఎక్కువ ఉంచను నేను. స్మెల్ భరించలేనమాట. ఇదే గాదు ఏదైనా అంతే మనం ఎక్కువ టైం ఉంచితే ఆ స్మెల్ మనం చూడలేము. దట్ గార్డెన్‌లోకొచ్చినప్పుడు ఆ స్మెల్ వస్తూనే ఉంటది మళ్ళీ. అందుకని నేను 2 డేస్ ఆర్ 3 డేస్ అంతే. వీటిని తీసుకెళ్ళి మనం ఇలా కనకాంబరం మొక్కలకిస్తే అసలు ఎంత పనిచేసిందంటే నాకైతే చూస్తుండగానే వాటి గ్రోత్ భలే వచ్చింది. నెక్స్ట్ పువ్వులనేవి చాలా ఎక్కువగా పూసాయి. తర్వాత మంచి కలర్ ఉన్నాయన్నమాట పువ్వులన్నీ. అంటే ఎండకి కలర్ పేలిపోకుండా చాలా నీట్‌గా ఉంది. సో, పువ్వులనేవి చాలా ఎక్కువ పూస్తున్నాయన్నమాట. అంటే చాలా ఈజీ కదండీ! బియ్యం కడిగిన నీళ్ళివ్వడం. చాలా ఈజీ. అదేం ఖర్చు లేదు. అదేం కలెక్ట్ చేయక్కర్లేదు. సో, ఫ్రెష్‌గా ఉన్న వాటర్‌నైతే అసలు డైల్యూట్ చేయకుండా ఇలా డైరెక్ట్‌గా ఇచ్చేయొచ్చు. అలా కాకుండా అన్నంతో నానబెట్టుకొని ఉంచితే అంటే గంజితో
అప్పుడు మాత్రం దాన్ని ఏం చేయాలంటే వాటర్‌తో మిక్స్ చేసి ఇవ్వాలి. ఇలా మనం డైలీ ఇచ్చినా కూడా ప్రాబ్లమే లేదు ప్లాంట్‌కి. ఫర్మెంటేషన్ చేసిన వాటర్‌నయితే మాత్రం 10 డేస్ గ్యాప్ ఇచ్చే ఇవ్వాలి. సో, అలా చేస్తే పువ్వులెంత చక్కగా పూస్తాయి. ఈ సమ్మర్ సీజన్ అంతా గార్డెన్ అంతా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటది. నచ్చితే ఫాలో అవ్వండి.